అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వే నిర్వహించారు. నిఘా వర్గాలు సునీల్ కనుగోలు టీంతో రేవంత్ సర్వే చేయించారు. సీఎం సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇద్దరు మంత్రులపై తీవ్ర అసంతృప్తిలో ప్రజలున్నట్టుగా ఆ రిపోర్ట్ చెబుతోంది. 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదంటూ కూడా రిపోర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలపైని ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారంటూ కూడా రిపోర్ట్లో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక త్వరలో ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో నివేదికలు వెళ్లబోతున్నాయి. సర్వే నివేదికలతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా ఆ కవర్లో ఏముండబోతోంది, ఎటువంటి అంశాలున్నాయి? దాంతోపాటు నిన్ననే అంటే నిన్న కాక మొన్న ఫస్ట్న 1వ తారీఖున ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఒక రకమైన క్లాస్ స్పీకర్ అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏడాదిలా గడిచిందో లేదో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. దాంతోపాటు ఇటు సర్వే కూడా చేయించారు. సర్వే చేయించిన నేపథ్యంలో రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఆ రిపోర్టులో ఇంకా ఎటువంటి అంశాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎవరెవరి పేర్లు ఉన్నాయి దాంట్లో? నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి నివాసంలోనే ఎమ్మెల్యేలు మంత్రులతో సమావేశమయ్యారు. సమావేశంలో నెక్స్ట్ వచ్చేటువంటి స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని వారందరికీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి సమయంలో ఆయన ఈ మాటలు మాట్లాడారు. ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, నాకు రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్లో మొత్తం మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అనేటువంటిది డీటెయిల్గా ఉంది అనేటువంటిది ఆయన వారికి వివరించే ప్రయత్నం చేశారు. వెంటనే మీ పనితీరు మార్చుకోండి, కార్యకర్తలకి, నాయకులకు, పార్టీ ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేలా మీ కార్యక్రమాలు రూపొందించుకోండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి అంటూ హెచ్చరిక జారీ చేశారు. మొన్న జరిగినటువంటి సమావేశంలో జనవరి 1వ తారీఖు రోజున ఆయన ఇంట్లో జరిగినటువంటి సమావేశంలో అదే విషయాన్ని మరొకసారి, అంటే మీ పనితీరు మార్చుకోవడానికి అవకాశం ఉంది, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పైన సానుకూలత ఉన్న మీ చర్యల వల్ల ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా కార్యకర్తలే మీ పైన అసంతృప్తిగా ఉన్నారు, మొన్నటి వరకు మిమ్మల్ని భుజాలపైన మోసి గెలిపించినటువంటి వారే వ్యతిరేకిస్తూ ఉన్నారు, క్షేత్రస్థాయిలో చాలా బ్యాడ్ టాక్ వెళ్తూ ఉంది, దాన్ని గమనించకపోతే పార్టీకి అంతిమంగా నష్టం అవుతుంది, దీన్ని సహించేది లేదు అని చెప్తూనే నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారికే టికెట్లు అని చెప్పారు. అంటే మనం లాస్ట్ 2023కు సంబంధించినటువంటి తీసుకుంటే ఈ 5 years టర్మ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలను దృష్టికి లాస్ట్ 2018 నుంచి 2023 అంటే మొత్తం 10 సంవత్సరాల పనితీరు ఎవరిదైతే కరెక్ట్గా ఉంటుందో వారికే టికెట్లు అనేటువంటిది కూడా హెచ్చరిక జారీ చేశారు. ఇక ఈ పనితీరుకు సంబంధించిన దాంట్లో ఇద్దరు మంత్రుల పనితీరు కూడా బాగాలేదు. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలకు పైగా చాలామంది ఇంకా పనితీరు బాగాలేదు, మార్చుకోవాలంటూ చెప్పారు. వారందరికీ చెబుతూనే నేను కూడా మారాను, మీరు కూడా మారండి అంటూ కూడా ముఖ్యమంత్రి హింట్ ఇచ్చారు. సున్నితంగా హెచ్చరిక జారీ చేస్తూనే నేను కూడా నా యాటిట్యూడ్ మార్చుకున్నాను, నా బిహేవియర్ మార్చుకున్నాను, నా మాట తీరు మార్చుకున్నాను అంటూ వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో చాలా దూకుడుగా ముందుకు వెళ్ళాను, కానీ ఇప్పుడు కాస్త ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని, పార్టీని దృష్టిలో పెట్టుకొని కాస్త డిఫరెంట్ రూట్లో వెళ్తా ఉన్నాను, పార్టీకి లబ్ధి చేకూరేలా అంటూ స్టేట్మెంట్ చేశారు. సో ఈ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంట్లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయినటువంటి వారు ఎప్పటి నుంచి సర్వే ప్రారంభించారు, ఎన్ని రోజుల నుంచి సర్వే జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎప్పుడు ఆ రిపోర్ట్ కార్డు, ఆ సర్వే కార్డు ఎప్పుడు ఎమ్మెల్యేల చేతికి వెళ్ళబోతోంది? అంటే వ్యక్తిగతంగా వారికి డైరెక్ట్గా వారికి చేరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రతి సంవత్సరము ప్రతి 6 నెలలకోసారి జనరల్గా సర్వే చేస్తుంది. ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి, పార్టీలు ఏమనుకుంటున్నాయి, తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో, అంతిమంగా ప్రభుత్వ పథకాలు వారికి చేరుతున్నాయా, ప్రభుత్వం మీద వారి ఒపీనియన్ ఏంటి అనేటువంటిది సర్వేలు చేస్తూ ఉంటాయి. దాంతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ముఖ్యమంత్రి దానికి సంబంధించి రిపోర్టు కోరే అవకాశం ఉంటుంది. ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తూనే వారి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే వీరికి సునీల్ కనుగోలు టీం ఉంది, సంబంధించినటువంటి టీం అంతా కూడా ఎన్నికల్లో మొన్న పనిచేశారు. ఆ టీం కూడా సర్వే ఇచ్చినటువంటి రిపోర్టుని ముఖ్యమంత్రికి అందజేసినట్టుగా తెలుస్తూ ఉంది. వారికి సీల్డ్ కవర్లో అందజేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మీ గురించి మీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ రకంగా అనుకుంటున్నారు, అధికారులు ఈ రకంగా అనుకుంటున్నారు, మీ పనితీరు మెరుగుపరుచుకునేటువంటి అవకాశం కోసమే ఈ రిపోర్టు మీకు అనేటువంటి సీక్రెట్గా సీల్డ్ కవర్లో
వారికి అందించే అవకాశం ఉంటుంది. అలర్ట్ చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపు మీ పనితీరు, మీ వ్యవహారం, మీ బిహేవియర్ మారాలి పార్టీ కార్యకర్తలతో, నాయకులతో అనేటువంటిది విధించారు వాళ్ళకి. అంటే ఈసారి కనుక మీరు చెప్పినటువంటి రీతిలో పనితీరు మారకపోతే వచ్చేటువంటి ఎన్నికల్లో టికెట్ లేదు అనేటువంటిది స్పష్టం చేశారు ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి సమావేశంలో. సో పనితీరు ఆధారంగానే పార్టీ టికెట్లు కేటాయిస్తుంది అనేటువంటి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా మీ పనితీరు బాగా లేకపోతే టికెట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే హెచ్చరికను జారీ చేశారు. తర్వాత వాళ్ళు రిఫర్ చేసినటువంటి అభ్యర్థుల విషయంలో నామినేటెడ్ కానీ వచ్చేటువంటి సర్పంచ్ కానీ, నెక్స్ట్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల కోసం, కార్పొరేట్ టికెట్ల కోసం సిఫారు చేసినటువంటి వాటిని కానీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. సో మీ పనితీరు బాగైందని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పొరేట్ ఎన్నికలే చాలా అజెండాగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వారిపైన బాధ్యత పెరుగుతూ ఉంది. వీళ్ళిద్దరే కాదు, మరికొద్ది మంది మంత్రుల పైన కూడా ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా మంది సీనియర్లే ఉన్నారు మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. మరి ఆ ఓరు అసంతృప్తి ఏ మంత్రుల పైన ఉంది? అంటే ఒకవేళ ఆ మంత్రుల అసంతృప్తికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ సంబంధించి ఒక టైం లిమిట్ ఇచ్చిన తర్వాత, ఒకవేళ మారకపోతే అప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ వరకు వెళ్ళి అప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది అనుకోవాలా, లేకపోతే మంత్రి పదవి నుంచి పక్కన పెట్టే అవకాశాలు ఉన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారా? ఎటువంటి సాధ్యాసాధారణ పరిశీలిస్తున్నారా? ఎగ్జాక్ట్ శాఖ మార్పు ఉంటుంది అనేటువంటిది కీలకంగా చర్చ జరిగింది. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. వారికి హింటిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మంత్రులు యాక్టివిటీ పెంచారు. నియోజకవర్గాల స్థాయిలో కానీ, ఆ డిపార్ట్మెంట్ వైజ్గా కానీ యాక్టివిటీ కూడా పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి అందరు మంత్రులు దాదాపు మార్నింగ్ నుంచి నైట్ వరకు బిజీ షెడ్యూల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వచ్చినటువంటి సున్నితమైనటువంటి హెచ్చరికల నేపథ్యం, నిన్న జరిగినటువంటి జనవరి 1వ తారీఖులో జరిగినటువంటి సమావేశంలో అయితే డైరెక్ట్గా ముఖ్యమంత్రి మీ పనితీరు బాగా లేదు, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయనేటువంటిది స్టేట్మెంట్ ప్రస్తుతం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలో, స్థానికంగా కొంతమంది అందుబాటులో లేనటువంటి ఎమ్మెల్యేలు గుబులు పుట్టిస్తూ ఉంది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. దాంతోపాటు ఇక పార్టీ మారి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగలేదు అనేటువంటిది ఆయన హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మీరు అధికార పార్టీలోకి వచ్చినంత తరుణంలో ఏ అంశాలు, అంటే ప్రజల నుంచి ఎటువంటి అంశాలు, ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది? ఏమైనా పాయింట్స్ కింద వాళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేశారు? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం అక్కడ ఎగ్జిక్యూషన్, అంటే ప్రభుత్వ పథకాల ఎగ్జిక్యూషన్లో అధికారులు లేకపోతే అక్కడ స్థానిక నేతలు సరిగ్గా వ్యవహరించకపోతే ఇబ్బందులు జరుగుతున్న వాతావరణం ఉంటుందంటూ ఒక వర్షం వింటూ ఉంటాం. దాంతోపాటు మిగతా కొన్ని ఇష్యూస్కి సంబంధించి మరి ముఖ్యంగా ఇక్కడ ఈ సర్వేలో ఎటువంటి అంశాలు ప్రజల వ్యతిరేకత అంటూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకి సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి ఎటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది? ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకే సమయం ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రధానంగా కంప్లైంట్. సునీల్ కనుగోలు కానీ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ప్రధానమైనటువంటి అంశం. దాంతోపాటు సాధారణంగా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ఏదైనా సమస్య కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తారు, లేదంటే ఇంటికి వస్తారు, నగరంలో ఉంటే నగరానికి వచ్చి కలిసే ప్రయత్నం చేస్తారు ఎమర్జెన్సీ టైంలో. సో వారికి అందుబాటులో ఉండట్లేదు అనేటువంటిది మెయిన్ రీజన్. తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలను సాల్వ్ చేయడంలో విఫలమవడము, ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోవడం ఆ సమస్యలు సాల్వేషన్ కోసం దానికి సంబంధించి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్రైటీరియాతో ముందుకు వెళ్తా ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థలను ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని అదే ఎజెండాగా క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి సహకరించాలా, మీ వ్యవహార శైలి మార్చుకోండి అనేటువంటిది ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. చేస్తూనే నేను కూడా మారాను, మీరు కూడా మారండి అంటూ ఆయన సున్నితంగా వారికి హెచ్చరిక జారీ చేశారు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వే నిర్వహించారు. నిఘా వర్గాలు, సునీల్ కనుగోలు టీంతో రేవంత్ సర్వే చేయించారు. ముఖ్యమంత్రి సర్వేలో సంచలనాలు బయటపడ్డాయి. 2 మంత్రుల పనితీరు మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అంటూ కూడా రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇక 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ రిపోర్ట్ వచ్చింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలపైనే ఎక్కువగా ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారు అంటూ కూడా ఆ సర్వేలో పేర్కొనడం జరిగింది. త్వరలో ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో నివేదికలు వెళ్లబోతున్నాయి. సర్వే నివేదికలతో ఎమ్మెల్యేల్లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.